లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రాజకీయానికి కొత్త ఒరవడిని తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి. ఇవాళ పేద బలహీన వర్గాలను కానీ మహిళలు కానీ రాజకీయంలో రాణిస్తున్నారు అంటే ఆ మహానుభావుడు ఆయాల మహిళా రిజర్వేషన్ పెట్టినప్పుడు కానీ, బీసీలకు రిజర్వేషన్ పెట్టినప్పుడు కానీ, కొంతమంది పేదవారు కూడా పరిపాలనా దక్షత నేర్చుకునే విధంగా తీర్చిదిద్దిన మహోన్నత వ్యక్తి. ఈ రోజున మరి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడిగా ఈ భారతదేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం 35 సంవత్సరాలు పరిపాలించినప్పుడు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాదని పార్టీ పెట్టిన తర్వాత ఏ రాజకీయ పార్టీ తోటి సంబంధం లేకుండా తనకు తానే 9 రోజుల్లో పార్టీ పెట్టి పార్టీని ప్రచారం చేసి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన నాయకుడు మరి నందమూరి తారక రామారావు గారు. మహిళా రిజర్వేషన్ పెట్టడంలో కానీ, స్థానిక సంస్థల్లో, అలాగే ఆస్తులు సమానం ఇవ్వటంలో కానీ, కూడు గుడ్డ తిండి అన్నిటికీ కూడా సదుపాయం చేసిన వ్యక్తి. కిలో 2 రూపాయలకి బియ్యం ఇవ్వాలి సామాన్య మానవుడికి. ఒక ముసలివాళ్ళకి 60 సంవత్సరాలు దాటిన వాడికి పెన్షన్ విధానం అమలు జరపాలి, పక్కా గృహ నిర్మాణం చేయాలన్న ఒక ఆలోచనతో వచ్చిన ముఖ్యమంత్రిగా పేరున్న ముఖ్యమంత్రి. ఎంతోమంది ముఖ్యమంత్రులు 35 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేక మంది ముఖ్యమంత్రులు వచ్చినా పేదవాడికి ఇల్లు కట్టాలి, పేదవాడికి 2 రూపాయలకు కిలో బియ్యం ఇవ్వాలి, వృద్ధులకు ఎంతో కొంత పెన్షన్ ఇవ్వాలనే విధానం ఆలోచన వాళ్ళకి రాకపోయినా ఈ మహానుభావుడు వచ్చి మరి పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టి, పక్కా గృహ నిర్మాణం విధానాన్ని ప్రవేశపెట్టి, కట్టుకోవడానికి చీరా దావతి కార్యక్రమం పెట్టి అనేక సంస్కరణలు చేయటం కూడా జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా భారతదేశంలో అనేక ప్రాంతీయ పార్టీలు ఉన్నా 42 సంవత్సరాల క్రితం నందమూరి తారక రామారావు గారు పెట్టిన తెలుగుదేశం పార్టీ ఆనాడు ఈనాడు రేపు కూడా పరిపాలించే విధి విధానాలు కొనసాగిస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. దాని వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గారు. త్వరలో మొన్న జరిగిన ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి అన్ని విధాలుగా కూడా నందమూరి తారక రామారావు గారు ఆశీస్సులతో ప్రమాణ స్వీకారం చేయడానికి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా సిద్ధంగా ఉన్నారు. అటువంటి పార్టీ ఎప్పుడు కూడా ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని ఒక నినాదంతో ఈవేళ కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి అందరూ కూడా ఈవేళ రామారావు గారిని ఏం చేసుకుంటున్నాం. ఆయన పెట్టిన పార్టీని రామారావు గారు పెట్టినప్పుడు బీసీలకి రిజర్వేషన్లో నేను జెడ్పీటీసీగా పోటీ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా తెలుగుదేశంలో పదవులు చేస్తూ ప్రజలందరి దగ్గర మన్నలు పొంది ఈవేళ తెలుగుదేశం పార్టీ కాకినాడ రూరల్కి చాలా గౌరవంగా ఉన్నది. అందులో భాగంగా ఈవేళ మన ఎలక్షన్లో నానాజీ ఎలక్షన్ సైకిల్ హోల్డర్ గ్లాస్ చేయడం జరిగింది. ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే అసెంబ్లీలో చట్టం చేశారో నేను మళ్ళీ ముఖ్యమంత్రిగా అయితే నేను అసెంబ్లీకి వస్తానన్నారు. ప్రజలందరూ కూడా ఆయన ముఖ్యమంత్రిగా చేయడానికి వేరే కంకణం కట్టుకున్నారు అన్ని నియోజకవర్గాలు. అలాగే మా కాకినాడ రోడ్లు కూడా అందరూ బాగా కష్టపడి ఓటింగ్ దగ్గర బూతుల దగ్గర ఉండే ఈవేళ పార్టీని ఎక్కించుకోవడానికి, చంద్రబాబు ముఖ్యమంత్రిగా చేయడానికి రామారావు గారు ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయనేసి అందరూ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.